మేడం ఏదైతే 3,00,00,000 విషయం తీసుకొచ్చారో మరి ఒక ఆస్పిరెంట్‌గా చెప్పండి. అదంతా నిజమేనా? లేదంటే ఎవరైనా చేస్తున్నారా? ఒకటి చెప్తామండి. అది నిజమైతే మేము ఈరోజు ఇక్కడ ఉండమండి. మేము జెన్యూన్ ర్యాంకర్స్‌మి. మేము కొనుక్కోలేదు. మేము కష్టపడి వచ్చాము. మాది రూరల్ బ్యాక్‌గ్రౌండ్, అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ అండి. మా పేరెంట్స్‌ది నాగర్ కర్నూల్. కష్టపడి మేము వచ్చామండి. జెన్యూన్ ర్యాంకర్స్‌మి. మేము 3,00,00,000, 5,00,00,000, 1,700,00,000 అది మాకు తెలీదు. మా మీద బురద జల్లుతున్నారు. అది చల్లకండి అని చెప్పడానికి వచ్చామండి. మా బాధ, మా గోడు ఈరోజు తెలంగాణ ప్రపంచానికి తెలియాలని వచ్చినాం. సమాజానికి తెలియాలని వచ్చినాం. అంటే ఏదైతే మన కోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో రీకరెక్షన్ గానీ, రివాల్యుయేషన్ గానీ చేయాలి. అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ ఆ మూవ్‌మెంట్‌లో ముందుకెళ్ళిపోతా ఉంది. అంటే మీకు టీజీపీఎస్సీ మీద నమ్మకం ఉందా? అంటే ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని? ఒకటండి, ఇది రీవాల్యుయేషన్‌తోనో, రీమెయిన్స్‌తోనో అవుతదా మీరు చెప్పండి. మేము రెడీ. మేము దేనికైనా రెడీ. డీజీపీఎస్సీ ఏ డెసిషన్ తీసుకున్నా మేము రెస్పెక్ట్ ఇస్తాము. జ్యుడిషియరీ ఏ జడ్జ్‌మెంట్ ఇచ్చినా మేము రెస్పెక్ట్ ఇస్తాము. కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ చూపండి. ఇది ఎక్కడ ఆగుతుంది? 23లో ప్రిలిమ్స్ 3 ప్రిలిమ్స్ అయినాయి. ఇప్పుడు రాసే రెండో మెయిన్స్ లాస్ట్ అని ఎట్లా చెప్పగలమండి? అప్పుడు కూడా కొంతమంది మళ్ళీ కోర్టుకి వెళ్ళేసి మళ్ళీ ఛాలెంజ్ చేయరని ఏంటి గ్యారంటీ? మాకు సొల్యూషన్ కావాలండి. మేము దానికోసం వచ్చాం. అంటే ఇప్పుడు ఏదైతే కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇలా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో ఈ ఎలిగేషన్ చేసిన దాన్ని మొత్తాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఈ నిజ నిర్ధారణ కాకముందు వీళ్ళు ఇలా తీసుకున్నారు, అందులో బీఆర్ఎస్ నేతలే ఎక్కువ ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు, అంటే దేనికోసం చేస్తూ ఉన్నారు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పొలిటిసైడ్ స్టేట్మెంట్స్ ఇవ్వమండి. వాళ్ళు ఇచ్చారు, మాకు బాధ అయింది. మాకు మా మా నోట్లో మన్ను కొట్టారు. మాకు అది చాలా బాధ అవుతుంది. మా బాధ ఎలా చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి దీన్ని పాలిటిక్స్ చేయకండి, రాజకీయం చేయకండి. టీజీపీఎస్సీ గవర్నమెంట్ అల్టిమేట్గా వాళ్ళు చూసుకుంటారు. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసి డెసిషన్స్కి రాకండి. ఇంకో సైడ్ కూడా చూడండి. మేము కూడా జెన్యూన్ ర్యాంకర్స్, మమ్మల్ని కూడా చూడండి. ఇప్పుడు చూసాక కూడా అదే స్టేట్మెంట్స్ ఇస్తారా మరి చూడాలి, మాకు తెలీదు. Subscribe us and press the bell icon for more interesting updates.